కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరులు ఆర్యాంబ శివుదురుల యొక్క సంతానము, ఏకైక సంతానం. దినదిన ప్రవర్ధమానం అవుతున్నారు. ఒక సంవత్సరం వయస్సులోనే శంకరులు వారి యొక్క పాండిత్య లక్షణాలు చూపించడం మొదలుపెట్టారు. బాలశంకరుల యొక్క పాండిత్య లక్షణాలు చాలా విలక్షణంగా ఉంటాయి. శంకర సాక్షాత్ శంకర, కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు. ఆ కాలడి శంకరే జగద్గురువు అయ్యాడు. ఈ సంవత్సరం వయసులోనే మాతృభాష మీద ప్రావీణ్యం వచ్చింది శంకరులకు. పరిపూర్ణంగా అందులో విషయాలన్నీ గ్రహించారు. ఇక తక్కిన భాషలు కూడా నేర్చుకున్నారు. అందులో ఉన్నటువంటి అచ్చులేమిటి, హల్లులేమిటి, ఇవన్నీ కూడా పూర్తిగా వారికి వంటపట్టాయి. అవన్నీ కూడా రెండో సంవత్సరం వచ్చింది. అన్ని భాషల్లోని కూడా రాయడము కూడా మొదలుపెట్టారు. ఎవరు నేర్పారంటే తనకు తానే స్వయంగా నేర్చుకున్నానంట. శివాయ గురువే నమః. మూడో సంవత్సరం వచ్చింది. గురువు యొక్క ప్రమేయం లేకుండానే అన్ని భాషలను చదవడం, ఇతరులకు బోధించడానికి కూడా సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా ఉండేవారట శంకరులు. ఒకసారి గురుముఖత విన్నారంటే బాలశంకరులు ఏషసంతాగ్రాహి. గురువులకి ఏమీ ఇంకా శ్రమ లేకుండా చేసేవారట శంకరులు. గురువు గారు ఆశ్రమంలో లేని సమయంలో తనతోటి సహ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సహాధ్యాయులు ఎవరు ఉంటారో వారందరికీ కూడా శంకరులే బోధ చేస్తూ ఉండేవారు, విద్యాభ్యాసం చేయిస్తూ ఉండేవారు వారి చేత. గురువు గారు లేని సమయంలో తన వయస్సులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తప్పటడుగులు వేస్తూ ఉండేవారు అప్పుడు. కానీ శంకరులు సర్వభాషల యందు కూడా ప్రావీణ్యం సంపాదించారు. మూడో ఏడు వచ్చింది. పుట్టు వెంట్రుకలు తీయించారు, చెవులు కుట్టడము, చూడకర్మ ఇత్యాది సంస్కారాలన్నీ చేయించారు. ఆ సంస్కారాలు అయిన తర్వాత వారిలో తేజస్సు వస్తుందండి. ఏ వయస్సులో ఏ సంస్కారం చేయాలో ఆ సంస్కారం చెయ్యాలి. ఆ సంస్కారం ప్రభావం వల్ల ఇతడిలో మార్పు వస్తుంది. ఆ రకంగా ఒక ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలా కనిపిస్తుండేవారట. అంత తేజోవంతంగా ఉండేవారట బాలశంకరుడు. స్ఫటికంలా ఉండేవారట, చాలా శుద్ధంగా ఉండేవారట, ఎంతో పవిత్రంగా ఉండేవారట, వెలిగిపోతూ ఉండేవారట వారు. 3 ఏళ్ళు నిండలేదు శంకరుడికి. శాస్త్రాలన్నీ కూడా చక్కటి అవగాహనతోటి గ్రహించారు. గురువుగారు బోధించకపోయినా సరే సర్వశాస్త్రాల యొక్క జ్ఞానాన్ని వారు అవపోసన పట్టేశారు. వేదాలని అధ్యయనం చేస్తున్నారు. పండితులు కూడా అర్థం చేసుకోవడానికి సాధ్యం కానటువంటి తర్కశాస్త్రాన్ని కూడా వారు చాలా సునాయాసంగా గ్రహించారు. ఉద్దండ పండితులందరితో కూడా వాదోపవాదాలు చేసేవారు. వారు కావ్యాల గురించి, నాటకాల గురించి వారందరినీ కూడా ఆశ్చర్యపరిచేవారట. ఇంత చిన్న వయసులో, ఇంత పసిప్రాయంలో ఇతడికి ఇంతటి విద్వత్వ అని ఆశ్చర్యపోయేవారట పండితులందరూ కూడా. అఖండమైనటువంటి ప్రజ్ఞా విశేషంతో ఉండేవారట బాలశంకరుడు. సాటి లేనటువంటి వాగ్ధాటి వారిది. శాస్త్ర విషయాల్లో ప్రతివాదులందరినీ కూడా పరాజితులు చేసేవారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన విద్వాంసులు, ఉద్దండ పండితులు కూడా వారితో వాదనకు వస్తే ఆడుతూ పాడుతూ వారందరినీ కూడా అవలీలుగా ఓడిస్తూ ఉండేవారట. అంటే బృహస్పతి కూడా పాఠాలు చెప్పేటువంటి సామర్థ్యం వీరికి ఉన్నది అని పండితులందరూ గ్రహించారట. ఎందువల్లంటే వారు మహేశ్వరుడి యొక్క అవతారం. ఈ శంకరుడి ముందు మిగిలిన పండితులందరూ కూడా ఎలా ఉన్నారంటే సూర్యుడి ముందు మనం చిన్న దీపం పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారట. కానీ శంకరుడి గురించి, వారి ప్రతిభ గురించి, మానవమాత్రుడికి లభించినటువంటి దుర్లభమైనటువంటి వారి యొక్క పాండిత్య ప్రతిభ
గుర్తించినటువంటి పండితులు దూరదేశాల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుండేవారు. వారితో వాదోపవాదాలు చేసేవారు, ఉత్సాహంతో చేసేవారు, ఆనందంతో చేసేవారు. దానివల్ల వారు ఎంతో సంతోషాన్ని పొందేవారు. ఆ విధంగా అంటే ఆదిశేషుడు పతంజలి మహర్షి రూపంలో వచ్చి 1000 ముఠాలతో వారు వ్యాకరణ భాష్యాన్ని ప్రవచనం చేశారు. అటువంటి పతంజలి మహర్షి యొక్క ప్రతిభ ఎటువంటిదో అటువంటి ప్రతిభా పాఠవాలు శంకరంలో చూశారు పండితులందరూ కూడా. వేద విరుద్ధమైనటువంటి ఏ విషయమైనా సరే శంకరులు వెంటనే ఖండించేవారట. అప్రతిమైనటువంటి వాగ్ధోరణి వారిది. 1000 మంది పండితులు ఒకసారి వచ్చి వాడించినా వారిని కూడా ఓడించేవారట శంకరులు. అంతటి ప్రతిభాశాలు. అసలు వారి దర్శనంతో వాదించడానికి వచ్చే పండితులు మంత్రముగ్ధులైపోయేవారట. వారి మోహానికి వశమైపోయేవారట శంకరుడు. పరమతాల్ని అంటే వేద విరుద్ధమైనటువంటి మతాలన్నిటి కూడా ఖండించడం అనేది శంకరులు భార్యావస్థలోనే మొదలుపెట్టారు. పసిప్రాయంలోనే మొదలుపెట్టారు. వారి అవతార ప్రయోజనమే అది. ఆ దిశలో వారి బాల్యం నుంచి పసిప్రాయం నుంచి పని మొదలుపెట్టారు. ఈ రకంగా శంకరుల యొక్క అసమానమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు మొత్తం సర్వత్రా వ్యాపించాయి. శంకర బాలశంకరుని చూసినటువంటి శివగురు చాలా సంతోషించాడు. నా వంశము ఇటువంటి ఉత్తముడిని పొందింది, చరితార్థమైంది అనుకున్నాడు. వయస్సు వస్తోంది, బాలశంకరుడికి ఉపనయన సంస్కారం చెయ్యాలి అనుకున్నాడు తండ్రి. కానీ ఆ సంకల్పం నెరవేరకముందే తను దేహత్యాగం చేశాడు శివగురు. చాలా కాలం కఠోరమైన తపస్సు చేశాడు పుత్ర సంతానం కోసం శివగురువు. ఆ పుత్రుడికి ఉపనయన సంస్కారం చెయ్యాలి, పుత్రుడి యొక్క అభివృద్ధిని చూడాలి, సంతోషించాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి శివగురువు యొక్క కోరిక నెరవేరలేదు. తను చూడలేకపోయాడు. శంకరుడికి ఉపనయన సంస్కారం జరగలేదు కాబట్టి జ్ఞాతులే శివగురువుకి దాన సంస్కారాలన్నీ కూడా జరిపించారు. ఆర్యాంబని ఓదార్చారు. ఈ శివగురువు దేహత్యాగం చేసిన తర్వాత ఆర్యాంబ తాను స్వయంగా వైదిక కర్మలన్నీ కూడా నిర్వర్తిస్తోంది. తాను ఏవైతే చేయలేదో, తనకి ఆ యోగ్యత అర్హత లేదో అటువంటి కర్మలన్నీ కూడా జ్ఞాతులు చేయిస్తూ ఉండేది. తద్వారా భర్తకి సద్గతులు కలగాలి అనేటువంటి ప్రయత్నం చేసింది ఆమె. ఆ సంవత్సరంలో చేయవలసినటువంటి మాసికాలు ఇతర పితృకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయించింది జ్ఞాతుల ద్వారా. చేయించిన తర్వాత బ్రాహ్మణుడికి అందరికీ కూడా భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసింది. ఈ సంవత్సర కాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కాబట్టి ఆగారు. ఉపనయన ప్రయత్నాలు చేయలేదు సంవత్సరంలో ఆమె. ఒక సంవత్సర కాల అయిన తర్వాత మంచి ముహూర్తం చూసి అప్పటి శంకరుడికి 5వ ఏడు వచ్చింది. 5వ ఏడు వచ్చిన తర్వాత శంకరుడు ఉపనయన సంస్కారం చేశారు. అప్పుడు వేదాధ్యయనానికి అర్హత వచ్చింది శంకరులకి. అంటే వేదాన్ని 4 నియమాలు ఉంటాయి. ఒక్కొక్క నియమాన్ని 12 సంవత్సరాల పాటు చేస్తే 4 నియమాలు చేయాలి అంటే 48 సంవత్సరాలు పడుతుంది. కానీ శంకరులు 5వ సంవత్సరంలోనే వేదాధ్యయనం ప్రారంభించారు. 4 నియమాలు కూడా 12 సంవత్సరాల్లో వారు పూర్తి చేశారు, సంపూర్ణంగా అధ్యయనం చేశారు. అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పుడు అనుకున్నారు అందరూ కూడా, ఈ మహానుభావుడు మానవ మాత్రుడు కాదు, దేవత కాదు, లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించినటువంటి మహేశ్వరుడే ఈయన అని. అదే శంకర సాక్షాత్ శంకర అనే అభిప్రాయాన్ని అందరూ పొందారు. ఒక వేదవాక్యము ఉరుముట్టగా వచ్చేదిట బాలశంకరుడికి. వెంటనే ఆ వాక్యాన్ని పూర్తిగా తెలుసుకునేవారు వారు. దానికి సంబంధించినటువంటి అధీతి, బోధ, ఆదరణ, ఆచరణ, ప్రచరణ ఇటువంటి వాక్యాలన్నీ కూడా వారు స్వయంగా గ్రహించేవారు. అంతటి పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు వారు. అంటే కుశాగ్ర బుద్ధి అన్నమాట.
ఇంతటి కుశాగ్ర బుద్ధి ఉన్నటువంటి, ఇంత సామర్థ్యం ఉన్నటువంటి శిష్యుడికి నేను పాఠం ఎలా చెప్పాలి అని గురువుగారు ఆలోచించుకుంటూ ఉండేవారట. అంటే నిరుపమానమైన ఎక్కడ ఉపమానం ఉండదు. అటువంటి ప్రజ్ఞా పాఠవాలు కనిపించేవి బాలశంకరుల్లో. 2 మాసాల్లోనే గురువుగారి నుంచి సకల విద్యల్ని కూడా గ్రహించారు శంకరులు. తన తోటి విద్యార్థులందరూ కూడా వేదాంగాల్ని బోధించడం మొదలుపెట్టారు. గురువు అనేది నిమిత్త మాత్రులుగా ఉన్నారు ఇక్కడ శంకరులకి. ఎలా ఉన్నారు బాలశంకరులు అంటే వేదాల విషయంలో చతుర్ముఖ బ్రహ్మచారిలా ఉన్నారు. వేదాంగాల విషయంలో శిక్షా వ్యాకరణాది శాస్త్రాల్లో గర్గ మహర్షితో సమానంగా ఉన్నారు. ఇక వేదాలకు ఉపాఖ్యానాలు తెలపడం కానీ, వేదాల యొక్క అర్థము తాత్పర్యము తెలియజేయడం కానీ, అందులో ఉన్న కథలను తెలియజేయడం కానీ, ఇక వేదంలో ఉన్న ఋతుల్ని ప్రవచించడంలో కానీ బృహస్పతితో సమానంగా ఉండేవారట. వేదయుక్తమైనటువంటి కర్మకాండ ఏదైతే ఉందో ఆ విషయాల్లో కర్మకాండకి ధర్మ అర్థ ప్రతిపాదకాలైన సూత్రాలని ప్రవర్తింపజేసే విషయంలో జైమిని మహర్షితో సమానంగా ఉండేవారు. ఇక బ్రహ్మసూత్రాల విషయంలో ఈ బ్రహ్మసూత్ర రచన చేసి వేద విభాగం చేసినట్టు వ్యాస మహర్షి వారితో సమానంగా ఉండేవారు. 5 సంవత్సరాల వయసులోనే బాలశంకరులు ఎలా ఉన్నారంటే సకల విద్యా స్వరూపులుగా ఉన్నారు. మహర్షులందరితో కూడా సమానంగా ఉన్నారు. సర్వదేవతా స్వరూపంగా ప్రకాశిస్తున్నారు అన్నారు. ఈ విధంగా శంకరులు సర్వ విద్యల యందు కూడా ఆధిక్యాన్ని సంపాదించారు. ఇక గౌతమ మహర్షి, కణాద మహర్షి రచించినటువంటి న్యాయ దర్శన వైశేషిక దర్శనాలని కూడా పూర్తిగా అధ్యయనం చేశారు. ఎంతో కఠినమైనటువంటి ధర్మశాస్త్రంలో కూడా అసమానమైనటువంటి పాండిత్యాన్ని ప్రదర్శించారు శంకరులు. కపిలముని యొక్క సాంఖ్యశాస్త్రంలో కూడా మంచి పాండిత్యాన్ని సంపాదించారు. ఈ సాంఖ్య సూత్రాల్ని అర్థసహితంగా అవగాహన చేసుకునేవారు. అందులో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా ఆవిష్కరింపజేస్తుండేవారు, అన్వేషించేవారు. ఈ పతంజలి అందించినటువంటి యోగ దర్శనం దాన్నైతే మనం నీరు ఎంత సులభంగా తాగుతామో అంత సులభంగా గ్రహించారు. అందులో విషయాలన్నీ కూడా అక్కడే నిరీశ్వర భావాలు ఉంటాయి. అవన్నీ కూడా చాలా సులభంగా ఆకలింపు చేసుకున్నారు శంకరులు. ఇటు జైమిని మహర్షి కర్మకాండని ప్రతిపాదించేటువంటి ధర్మసూత్రాలకి అంటే జైమిని మహర్షి ధర్మసూత్రాలు ఇచ్చారు కర్మకాండకు సంబంధించినటువంటి. వాటికి కుమారుల భట్టు వారు వార్తికాలు అందించారు. వాటినే భాట్ట చట్టము అంటారు. అవన్నీ చాలా కఠినంగా ఉంటాయి. కానీ శంకరులు వాటికి చక్కటి అర్థాన్ని కూడా తెలుసుకున్నారు. ఇక పూర్వమీమాంసలో ఉన్నటువంటి తత్వరహస్యాలన్నీ కూడా గ్రహించారు శంకరులు. ఇక అద్వైత విద్యే బ్రహ్మ విద్య. ఇది జ్ఞానకాండని ప్రతిపాదిస్తుంది. అందువల్ల ఈ అద్వైత విద్య లేదు బ్రహ్మ విద్య ఏదైతే జ్ఞానకాండ ప్రతిపాదితమో దాన్ని సిద్ధాంతంగా గ్రహించారు శంకరులు. ఇక ఉత్తర మీమాంసా శాస్త్రాన్ని ఒక స్వతంత్రమైనటువంటి విద్యగా తీసుకున్నారు శంకరులు. ఈ రకంగా శంకరులు వేదవ్యాసులు వారు అనుగ్రహించినటువంటి బ్రహ్మసూత్రాలకు కూడా మొత్తం వ్యాఖ్యానాన్ని వారు గ్రహించారు. షడ్దర్శనాల యొక్క రహస్యాలు తెలుసుకున్నారు. శంకరులు ఇంకా సంతృప్తి చెందలేదుట. ఇక వారు పరమశివుడు కాబట్టి ఈ అద్వైత తత్వము ఏదైతే ఉందో అది క్షీణించిపోతోంది, దీన్ని తిరిగి స్థాపించాలి అని ఒక దృఢ సంకల్పం తీసుకున్నారు శంకరుడు. అందుకేం చెయ్యాలి అంటే
ఎంతోమంది మహర్షులు సిద్ధాంతాలని పూర్వపక్షం చేశారు. దాన్ని పూర్వపక్షం చేసుకుంటూ ఈ జ్ఞానకాండ అయినటువంటి బ్రహ్మ విద్యని, ఈ బ్రహ్మ విద్య తత్వస్వరూపం ఏదైతే ఉందో అదే అద్వైతము, దాన్ని తన సిద్ధాంతంగా స్వీకరించారు శంకరుడు. ఈ అద్వైత తత్వము మనకి ఉత్తర మీమాంసా దర్శనంలో ఉంటుంది, దాన్ని స్వీకరించారు. ఇక మిగిలినటువంటి పంచదర్శనాలు ఏవైతే ఉన్నాయో ఇవి పరమార్థాలు కావు అని శంకరుడు తీర్మానించారు. అంటే సాంఖ్యం కానీ, యోగము కానీ, తర్కము కానీ, ఇతర సకల శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రాల్లో ఏ సుఖమైతే ఉన్నదో ఆ సుఖమంతా కూడా నిర్మలంగా ఉంటుంది, అఖండంగా ఉంటుంది. అటువంటి ఆనంద స్వరూపమైన అఖండమైనటువంటి అద్వైత విద్యానుభవం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ అందులో ఒక అణువుగా ఉంటుంది ఇదంతా కూడా అని శంకరులు ప్రతిపాదించారు. అంతేకాకుండా ఈ అద్వైత విద్యలో ఇవన్నీ కూడా ఒక అణువు లాంటివి. ఈ అద్వైత పరమార్థం ఏదైతే ఉందో అందులో సకల శాస్త్రాలు సంబంధించినటువంటి సుఖాలన్నీ కూడా విలీనమైపోతూ ఉంటాయి. ఏ రకంగా సముద్రంలో ఉన్నటువంటి జలము అపరిమితంగా ఉంటుంది, అక్షయంగా ఉంటుంది. ఈ సముద్రం నుంచే మేఘాలు ఏర్పడతాయి, నీటిని గ్రహిస్తాయి. తద్వారా మళ్ళీ వర్షం వస్తుంది. ఆ వర్షం ద్వారా బావులు, సరస్సులు, చెరువులు ఇవన్నీ కూడా నిండుతాయి. అద్వైతం అనేది అటువంటిది, అద్వైతము అటువంటిది అని శంకరులు మనకి వారి యొక్క సిద్ధాంత ప్రతిపాదన చేశారు. ఇక దీనివల్ల శంకరుల యొక్క మనస్సు ఎప్పుడూ కూడా అద్వైతం మీదే ఆధారపడి ఉండేది. వారు అద్వైత సిద్ధాంత స్థాపన కోసమే వారు కృషి చేస్తూ ఉండేవారు. ఏ రకంగా కూపాల్లో, జలాశయాల్లో, సరస్సుల్లో నీరుంటుంది, గంగా ఇత్యాది పవిత్రమైన నదుల్లో కూడా నీరుంటుంది. అనంతమైన సముద్రంలో సులభంగా మనకి కల్పిస్తుంటుంది, నీరు సులభంగా కనిపిస్తూ ఉంటుంది, సిద్ధిస్తూ ఉంటుంది. అదే రకంగా ఈ సర్వవేదాల యొక్క ప్రయోజనం అంతా కూడా బ్రహ్మజ్ఞానం పొందడమే. కాబట్టి ఇదే విషయం భగవద్గీత చెప్తోంది, స్మృతి చెప్తోంది అని శంకరులు తీర్మానించారు. ఈ బాలశంకరులు గురుకులంలో భిక్షాటనం చేస్తూ వారు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ రకంగా శంకరులు బాల్య అవస్థలోనే, పసిప్రాయంలోనే అఖండమైనటువంటి విద్యా సముపార్జన చేశారు. సకల శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని గ్రహించి అద్భుతమైనటువంటి ప్రజ్ఞాపాఠవాల్ని ప్రదర్శించారు. స్వస్తి.